హౌసింగ్ అండ్ ఎస్టేట్స్ అనేది ఫస్ట్ కంపెనీ. తర్వాత 2021లో శ్రీ కార్తికేయ ప్రాజెక్ట్స్ అనేది రెండో కంపెనీ. ఇప్పటికి మనం దాదాపుగా ఒక 80 వెంచర్లు దాకా వేసాం. ఈ 80 వెంచర్లో పంచాయతీ లేఅవుట్స్ ఉన్నాయి, సిఆర్డీ లేఅవుట్స్ ఉన్నాయి. అయితే ప్రజెంట్ రన్నింగ్ 9 వెంచర్లు ఉన్నాయి. ఒకటి కృష్ణా జిల్లా వచ్చేటప్పటికి కంచిచర్ల దగ్గర జగన్నాథపురం, తర్వాత గన్నవరం దగ్గర పొట్టిపాడు, తర్వాత కంకిపాడు దగ్గర చలివేంద్రపాలెం, తర్వాత జక్కంపూడి దగ్గర కొత్తూరు తాడేపల్లి. ఇవి సిఆర్డీ వెంచర్లు. వీటిలో కూడా కొన్ని వెంచర్లు క్లోజ్ అవుతా వస్తున్నాయి. దీంట్లో కంకిపాడు దగ్గర చలివేంద్రపాలెం మాత్రం 100 ఎకరాలు. దాదాపుగా బెంజి సర్కిల్ నుంచి మొదలుపెట్టి మచిలీపట్నం లోపు వెంచర్లు ఉన్నాయి, కంపెనీలు ఉన్నాయి. 10 ఎకరాలు, 15 ఎకరాలు చిన్న చిన్న ప్రాజెక్ట్స్. 100 ఎకరాల ప్రాజెక్టు మందే అన్నమాట, ప్రెస్టేజియస్ ప్రొడక్ట్స్. అయితే అక్కడ వేయటానికి కారణం ఏంటంటే జస్ట్ 500 మీటర్లు బఫర్ జోన్ పక్కనే మంది 100 ఎకరాలు రావడం జరిగింది అనమాట. అది ఫస్ట్ డేనే 105 ప్లాట్లు అన్నారు. గద్దె రామ్మోహన్ గారు బ్రోచర్ ఓపెనింగ్ వచ్చారు అన్నమాట. రీజన్ ఏంటంటే మనం పెట్టిన ప్రైస్ చాలా రీజనబుల్ ప్రైస్ అన్నమాట. కేవలం గజం 14,000 పెట్టాం. అక్కడ 20 నుంచి 30,000 దాకా నడుస్తూ ఉంది మార్కెట్. మనం పెట్టింది కేవలం 14,000. అయితే మనం ఎలా ఇవ్వగలిగామంటే, ఒకటి 100 ఎకరాలు అవటం వల్ల, అంటే ఎక్కువ ల్యాండ్ మీద మనకి వర్కౌట్ అయింది. రెండోది ఏంటంటే అక్కడ లొకేషన్ అనేది బఫర్ జోన్ పక్కన ఉన్న వెంచర్ మందే, ఎవరికి అవకాశం రాదు. అది ఏంటంటే అంత ల్యాండ్ మనకు దొరకడం అనేది అదృష్టం, దాంట్లో నో డౌట్. మీరు కనుక కస్టమర్ని తీసుకెళ్ళి కూర్చోబెడితే ఏ ప్లాట్ ఉందని అడుగుతాడు తప్ప ఇక రెండో మాట రాదన్నమాట. అంటే దాంట్లో ఆ వెంచర్లో అంత వైబ్రేషన్, అంత సాటిస్ఫై అవుతారు అన్నమాట. ఓ మాటలో చెప్పాలంటే మెయిన్ రోడ్డు 60 అడుగుల రోడ్డు ఇచ్చాం. దానికి మధ్యలో డివైడర్ ఇచ్చి, మంచి గ్రీనరీ ఇచ్చి, లైటింగ్, సెంట్రల్ లైటింగ్ ఇచ్చి, భారత మాత విగ్రహం 40 అడుగుల విగ్రహం పెడతానికి ప్లానింగ్ చేస్తాం. దానికి ఆ వీధి పేర్లు కూడా సుభాష్ చంద్రబోస్ పేరు, శివాజీ గారి పేరు, అట్లా సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరు, అట్లా మంచి హిస్టారికల్ నేమ్స్ పెడుతున్నాం అన్నమాట. ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్స్. అయితే ఇక్కడ మెయిన్ ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్ అనేది ఎగ్జిట్ వస్తుంది, అక్కడ అండర్ పాస్ వస్తుంది, సర్వీస్ రోడ్ వస్తుంది. మీరు కనుక అక్కడ ఓఆర్ఆర్ ఎక్కితే 6 జిల్లాలు కవర్ అవుతారు. అంటే ఒక 1 అవర్లోనే 6 జిల్లాలకి మనం ఎటైనా వెళ్ళొచ్చు. ఎట్లాగంటే 1 పల్నాడు, 2 గుంటూరు, 3 బాపట్ల, 4 కృష్ణా, 5 ఎన్టీఆర్, 6 ఏలూరు. ఈ 6 జిల్లాలు కవర్ చేస్తారు. అంటే ఔటర్ రింగ్ రోడ్డు వల్ల అంత కనెక్టివిటీ వస్తుంది. ఇప్పుడు జనరల్గా హైదరాబాద్ ఉంది, ఔటర్ రింగ్ రోడ్డు రాకముందు రేట్ ఎలా ఉంది, ఔటర్ రింగ్ రోడ్డు వచ్చిన తర్వాత రేట్ ఎలా ఉంది, అంటే బిఫోర్ ఆఫ్టర్ అనేది మన ఆంధ్ర వాళ్ళు, ప్రజెంట్ అక్కడ ఉన్న వాళ్ళు లైవ్ చూశారు. కాబట్టి ఈరోజు మనం ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర మన సైట్ అని చెప్తే లొకేషన్ పెట్టంగానే ముందు 1 లక్ష రూపాయలు కొట్టి హోల్డ్ చేసుకుంటున్నారు ఫ్లాట్. ఎందుకని? వాళ్ళకి అవేర్నెస్ ఉంది. మన లోకల్ వాళ్ళం ఏంటంటే మనకు ఎలా అనిపిస్తుంది అంటే, ఇంకా చంద్రబాబు చేస్తాడా, ఇది ఒక క్వశ్చన్ మార్క్. ఔటర్ రింగ్ రోడ్ అయిందా, జగన్ వస్తాడేమో, ఇవన్నీ కన్ఫ్యూజన్స్ అన్నమాట. దీనివల్ల మనం ఏంటంటే నిర్ణయం తీసుకోవాలంటే కొద్దిగా ఎడ్యుకేట్ అవ్వాల్సి వస్తుంది. ఒక ½ అన్ అవర్ మాట్లాడితే కానీ కరెక్టే. ఎందుకనంటేనండి, రాజు మారొచ్చాం కానీ రాజధాని మారదు, నో డౌట్. ఎందుకంటే పార్లమెంట్లో కూడా బిల్లు పాస్ అవుతుంది వాళ్ళు, నో డౌట్. అట్లాగే అట్లా 2029 కల్లా 100% కంప్లీట్ అవ్వాల్సిందే. ఔటర్ రింగ్ రోడ్ కానీ, ఇన్నర్ రింగ్ రోడ్ కానీ, గ్రీన్ఫీల్డ్ హైవే కానీ, వీటన్నిటికీ ఏంటంటే నా దగ్గర డాక్యుమెంట్ ఉంది. ఇది మన రవాణా శాఖ మంత్రి గడ్కరీ గారు మాట్లాడినటువంటి డాక్యుమెంట్ ఉంది, అది మీకు పెడతాను. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే 2029 నాటికి ఆంధ్రాలో ఉన్నటువంటి ఏ రోడ్లన్నా కానీ సింగిల్ రోడ్డు డబల్ చేయాలి, డబల్ రోడ్లు 4 వే చేయాలి, 4 వే 6 లైన్స్ చేయాలి అనేది కాన్సెప్ట్. దీనికి గాను 2 లక్షల కోట్లు శాంక్షన్ చేయడం.
ఉదాహరణ, మీరు ఇప్పుడు వచ్చేటప్పుడు ఫిరంగిపురం బోయపాలెం నుంచి వచ్చారు కదా, చంద్రబాబు నాయుడు రాకముందు అన్ని సింగిల్ రోడ్లు. అసలు ఆ రోడ్లో రావాలంటే కనీసం గంట పట్టేది. అన్ని గుంటలు బతుకులు నష్టపోయి ఉంటాయి రోడ్డు అసలు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం అయిందో రోడ్లు స్టార్ట్ అయింది. ఎప్పుడైతే కేంద్ర గవర్నమెంట్ సంబంధించిన ఫండ్ స్టార్ట్ అయింది. ఇవాళ డబుల్ రోడ్ వేసారు. అయితే ఇక్కడ ఉన్న పబ్లిక్ డబుల్ రోడ్ అవసరంలా. యాక్చువల్గా ఎందుకు వేసారు డబుల్ రోడ్ అంటే, ఇదంతా కూడా టూరిజం ఏరియా కాబట్టి వేయటం జరిగింది. మీకు ఫిబ్రవరి 7-8 తారీఖుల్లో ఈ పల్నాడు కలెక్టర్ గారు కొండవీటి ఉత్సవాలని చెప్పి చేయబోతున్నారు. దాదాపు 60 కోట్లు శాంక్షన్. ఇప్పుడు కొండ మీద కూడా 3 ఇవి ఉన్నాయి, చెరువులు ఉన్నాయి. దాంట్లో బోట్ షికారు ఉంది, నరసింహస్వామి సంబంధించిన టెంపుల్ ఉంది. పైకి వెళ్తే ఎలా ఉంటుందంటే ఇది ఒక ప్రపంచం. ఒకసారి వెళ్ళండి ఎప్పుడన్నా సరే. మరి వెళ్ళారో లేదో తెలియదు. ఇవాళ వెళ్తే మీకు దాదాపు 100 కార్లు ఉంటాయి పైన, 100 ఫ్యామిలీస్ ఉంటాయి. క్లైమేట్ ఏంటంటే 0 పొల్యూషన్, 100% ఆక్సిజన్ అనమాట. అటువంటి ఏరియా మన ఏపీ. అంటే నేను చెప్పే వాతావరణం కానీ టూరిజం కానీ ఒక హైలైట్ అండి. ఔటర్ రింగ్ రోడ్డు రెండో హైలైట్. ఇటు నుంచి వచ్చేటటువంటి 4 లైన్స్ 3 హైలైట్. ఈ హైలైట్స్ వల్ల ఏంటంటే ఇవాళ మనం పెట్టిన ప్రతి రూపాయి 10 రూపాయలు అవడానికి అవకాశం ఉంది. ఈ రోజు మనం మిస్ అయ్యామంటే గజం 9,000 మనం అమ్మాల్సింది. మళ్ళీ కొత్త వెంచర్కి వెళ్ళామంటే గజం 9,000 అమ్మాల్సింది. ఏమైంది దాన్ని వర్కౌట్ 1.5 చెప్తున్నాడే అమ్మలేం. అది పరిస్థితి. ఈ వెంచర్ ఇక మన వెంచర్లు ఏంటనేది మీరు విజయవాడ కూడా రండి, ఆ వెంచర్లు కూడా చూడండి. దాని తగ్గ కస్టమర్ని ప్లాన్ చేసుకోవచ్చు. దాంట్లో లోన్స్ కూడా వస్తాయి. మన బ్యాంక్ లోన్స్ 50% కట్టుకుంటే 50% లోన్స్. కాకపోతే వాళ్ళు ఏంటంటే రిటర్న్స్ ఉండాలి, లేదా అతను శాలరీ పే స్లిప్ ఉండాలి. సాఫ్ట్వేర్ వాళ్ళు ఎవరైనా పనిచేస్తారు. పంచాయతీ దేనికి సిఆర్టీ అయితే ఏదైనా హౌసింగ్ లోన్ వస్తుంది. మళ్ళీ హౌస్ కట్టుకుంటానికి ఇస్తారు. అయితే దాన్ని మనం ఎల్ఆర్ఎస్ పెట్టుకోవాలి. 4% ఎల్ఆర్ఎస్ పెట్టుకోవాలి. ప్లాన్ వస్తుంది, లోన్ వస్తుంది. రైట్. మారిటింగ్ 2011. ఇది ఇప్పుడు ఎన్నో వెంచర్ సార్? 8. అంటే ఈ ఏరియాలో 8వ వెంచర్. ఈ ఏరియాలో 8 వెంచర్. మొత్తం ఎన్ని వెంచర్లు సార్? 80 వెంచర్లు. మొత్తం 80 వెంచర్. ఈ సంవత్సరం 40 వెంచర్లు ప్లానింగ్. ఈ సంవత్సరం 40 వెంచర్. ఓకే అండి, ఇప్పటి వరకు సార్ చెప్పిందంతా విన్నారు కదా. అయితే కంపెనీ స్టార్ట్ చేసి 2011 సంవత్సరంలో కంపెనీ అనేది స్టార్ట్ చేశారు. ఇప్పటికి 80 వెంచర్ల దాకా వేశారండి. చాలా అంటే చాలా తక్కువ ప్రైజు. ఒక్క గజం వచ్చేసి 6,000 రూపాయల దాకా పడుతుంది. 120, 140 అలా ఉన్నాయి ప్లాట్లు. చాలా అంటే చాలా బాగున్నాయి. వెంటనే ఎవరైనా సరే ఈ వీడియో చూసినప్పుడు వెంటనే స్పందించండి. చాలా అంటే చాలా బాగుంది. లేఅవుట్ కానీ డాక్యుమెంట్లు కానీ అన్నీ పక్కాగా ఉన్నాయి. ఎవరికైనా నచ్చితే కనుక నాకు ఖచ్చితంగా కాల్ చేయండి. ఏ డౌట్ ఉన్నా సరే నేను సార్తో మిమ్మల్ని కాంటాక్ట్ చేపిస్తాను, సైట్ తీసుకొస్తాను. మీ బాధ్యత నాదండి. మీకు పూర్తిగా సెక్యూరిటీ అనేది ఉంటుంది, ఇబ్బంది అనేది లేదు. చాలా అంటే చాలామంది ఈరోజు చాలా వాటికి బుకింగ్ చేసేసుకున్నారు. పండగ ఆఫర్ ఒక గజం మీద 500 రూపాయలు తగ్గించి పెట్టారు ఈరోజు ఆఫర్కి. చాలామంది అనేది తీసేసుకున్నారు. స్పాట్లో రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. ఇంకొక కొత్త అప్డేట్తో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. బాయ్ అండి.